నమస్కారం ఫ్రెండ్స్, స్వాగతం ఇంద్రేశ్వరి రుచుల వంటల ఛానల్కి. ఈరోజు మనం ఇంట్లో అందుబాటులో ఉండే గోధుమ పిండితో చాలా సులభంగా కరకరలాడే స్నాక్స్ తయారు చేయడం నేర్చుకుందాం. ఈ స్నాక్స్ను సాయంత్రం టీ టైంలో లేదా పిల్లలకు టిఫిన్గా ఇవ్వవచ్చు. బయట నుంచి కొనుగోలు చేసే స్నాక్స్ కంటే ఇది చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కావలసిన పదార్థాలు చూద్దాం. కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు తీసుకోండి, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, కారం పొడి 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, నువ్వులు 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కరివేపాకు తరిగింది 1 టేబుల్ స్పూను, వేడి నూనె 1 టేబుల్ స్పూను, నీరు అవసరమైనంత, డీప్ ఫ్రై కోసం నూనె. తయారీ విధానం: మొదట ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకోండి. దీనిలో బియ్యం పిండి వేయండి. బియ్యం పిండి వల్ల స్నాక్స్ మరింత కరకరలాడుతుంది. ఇప్పుడు కారం పొడి, జీలకర్ర, నువ్వులు, ఉప్పు మరియు కరివేపాకు వేసి బాగా కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేడి నూనెను ఈ మిశ్రమంలో పోసి చేతులతో బాగా కలపండి. ఇప్పుడు కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి సిద్ధమైన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 10 నిమిషాల తర్వాత పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీలా పల్చగా వత్తండి. ఇప్పుడు కత్తితో లేదా పిజ్జా కట్టర్తో పొడవుగా లేదా డైమండ్ ఆకారంలో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేయండి. నూనె బాగా వేడయ్యాక మంటను మధ్యస్థానంలో ఉంచి కట్ చేసిన ముక్కలను నూనెలో వేయండి. ఒకవైపు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పి మరోవైపు కూడా వేయించండి. అన్ని వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత టిష్యూ పేపర్పై తీసి అదనపు నూనె తొలగించండి. ఇలా చేస్తే చాలా కరకరలాడే గోధుమ పిండి స్నాక్స్ రెడీ అవుతుంది. ఈ స్నాక్స్ని టీ లేదా కాఫీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే 7 నుంచి 10 రోజుల వరకు తాజాగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరమైన కరకరలాడే స్నాక్స్ తయారు చేశాము. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి, మరియు మా ఇంద్రేశ్వరి రుచుల వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొత్త రుచికరమైన రెసిపీలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.